ఊరిగాలింక ఊపిరిలోనే ఊరి మాటే గుండె సవ్వడిలోనే నగరం నన్ను నడిపిస్తున్నా నా దారి మాత్రం కదల్లేదే మాటలన్నీ మౌనాలయే తరుముతుందే నదే మదే మనసు మాత్రం ఇంటిని చేరే నన్ను నేనే వెతుకుతున్నా ఊరి మాటే నగరం దాటే నా మనసే దారి వెతికే అడుగుదానికై చూసే నా వల్లనే ఊరి మాటే నగరం దాటే నా మనసే దారి వెతికే అడుగుదానికై చూసే నా వల్లనే చెప్పరా ఎరా ఎక్కడా ఎలా ఉన్నావు? సిటీలో పని చేస్తున్నావు మరి? అనుకున్నంత ఏం లేదు కానీ బాగానే ఉంది. ఎప్పుడు వస్తున్నావు మరి ఊరు? చూస్తాను రా, ఇప్పుడే కదా జాయిన్ అయింది. ఓ పెద్దడు అయిపోయారు నువ్వే. సర్లే కానీ అమ్మా నాన్న ఎలా ఉన్నారు? మా ఇంటికి వెళ్ళి వస్తున్నావా? వెళ్తున్నారా? అమ్మ నాన్న బాగానే ఉన్నారు. రోజు వెళ్తున్నారా? హెల్ప్ ఉంటుంది వాళ్ళకి ఏదో ఒకటి చేయడానికి. థ్యాంక్ యూ రా వెళ్తున్నందుకు. ఎవడు వాక్కురే చెప్పు తెగిపోతున్నా నీకు. సరే ఉంటా, బాయ్. సరేరా, జాగ్రత్త. హాయ్. ఓకే బ్రో, చూస్తా బ్రో, చూద్దాంలే. ఏంటమ్మా నీ బాధ? పద్దాకు అరుస్తుంటావు. చీ, ఎప్పుడు ఇంతే. నేను టెర్రస్ మీదకి వెళ్తున్నా. జల్దీ వచ్చి ఎక్కువసేపు ఉండకు, అర్థమైందా? ఎవడీడు ఇక్కడున్నాడు? ఓయ్ బాబు, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏమైందండి? ఉండకూడదా? ప్రాబ్లం ఏం లేదు పర్లేదు కదా? పర్లేదు, కూర్చో కూర్చో. సరే అండి. హాయ్. ఏమైందండి? మళ్ళీ వచ్చారు? అలా ఏం లేదు, అంటే మీ సిచ్యువేషన్ తెలుసుకుందామని. హాయ్, నా పేరు ఐశ్వర్య, షార్ట్గా ఐషు అని పిలవచ్చు. హాయ్, నా పేరు రామ్. నాదేముందండి, ఆర్డినరీగా అండి. మా కష్టాలు పెద్ద చెప్పుకునేంత పెద్దవి కాదు, తీర్చుకునేంత చిన్నవి కాదు. కష్టాలు చిన్నవైనా పెద్దవైనా షేర్ చేసుకుంటేనే బెటర్ కదా. ఏం షేర్ చేసుకోవడమో ఏమోలేండి. మన అనుకున్న వాళ్ళంతా ఊర్లో ఉన్నారు, వాళ్ళకా మనం షేర్ చేసుకొని చెప్పలేము. హే, అట్లేం లేదు, షేర్ చేసుకుంటేనే కదా ప్రాబ్లం తగ్గేది. ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చేసా. ఇప్పుడేమో సరిపోని జీతం, ఇంట్లో వాళ్ళకి పంపించడం పక్కన పెట్టేస్తే నాకే సరిపోవట్లేదు.
అందుకేనా రోజు ఆఫీస్కి వెళ్తుంటే ఒక హోష్ లేదు జోష్ లేదు ఎవరీడ్ అనుకునేదాన్ని. అందుకే ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు? ఇయర్స్ ఏంటండి, రీసెంట్గానే డిగ్రీ అయిపోయింది. తర్వాత ఇక్కడికి వచ్చేసా. ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్ జాయిన్ అయిపోయా, అంతే. ఇంకా మరి ఎందుకు ఇంకా అక్కడే ఉన్నావు? షిఫ్ట్ అవ్వచ్చు కదా. లాయల్టీ పేస్ అంటారు కదండి. లాయల్టీ గిఫ్ట్స్ పెయిన్ కూడా అండి. మన హ్యాపీనెస్ మనమే చూసుకోవాలి. ఎవరికో లాయల్గా ఉండడం వల్ల వచ్చేది ఏం లేదు. అది కార్పొరేట్లో. ఇన్ని చెప్తున్నారు, ఇంతకీ మీరెన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? నేను నీలాగే ఇయరే డిగ్రీ పాస్. మీరు మా అలాగే కోవిడ్ బ్యాచ్ అనమాట. మీరు ట్రై చేయండి, వర్కౌట్ అవ్వకపోతే ట్రై చేయండి అంతే. ఆహా, అవ్వకపోతే అయిద్ది అంతే. కాదు, మీకు అసలు భయాలు ఉండవా? అంటే టెర్రస్ మీద ఈ టైంలో మీకేమనిపించదా? ఎందుకుంటావు? అయినా నువ్వేంటి ఇక్కడ? అంటే ఈ రోడ్ మీద నడవడం మీకు భయం అని చెప్పారు కదా, అందుకని ఇంకా. అదిగో అక్కడ చూస్తున్నారు చూడు, కార్నర్లో వాళ్ళే. బీయింగ్ అ గై, ఐ డోంట్ బిలాంగ్ టు ద సేమ్ స్పీషీస్ అండి. అంటే నువ్వు ఇప్పుడు అబ్బాయి కాదా? మీకు అలా అర్థమైందా? లేలే, జోక్ చేసిన. మీకు మూవీస్ చూడడం బాగా ఎక్కువైనట్టుంది కదా ఈ మధ్య. అవును, నువ్వు సినిమాలు చూస్తావా? అయ్యో, ఐ లవ్ సినిమా అండి. నేను రోజుకి మినిమం 5-6 మూవీస్ చూస్తా. నువ్వేం అనుకోకపోతే ఒకటి అడగనా? అడగండి. అసలు ఇప్పుడు ఏం చేస్తావు? నాదే ముందులేండి, ఇంకేదోలా చేసి ఈ పీస్ లేని జాబ్ షిఫ్ట్ అయిపోవాలి, లేదా ఊరన్నా వెళ్ళిపోవాలి. ఇంక ఇదే ఆలోచిస్తున్నా, చూడాలి ఏమవుతుందో. ఏంటి అంత దానికైనా ఇంత ఫీల్ అయ్యేది? అయినా ఇప్పుడు నా దరిద్రాల గురించి ఎందుకులేండి. సర్లే. అయినా మీదేముందండి, ఎక్స్ట్రావర్డ్స్, మీకేం బాధలుంటాయి? ఎందుకుండు? ఏమైనా తింటావా? ఆర్డర్ చేయి. ఇది ఎందుకు వచ్చింది? 1 minute, ఇప్పుడే వస్తా. అయినా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? తన నా ఫ్రెండ్ అంతే. నువ్వు అయినా ఇంత ఓవర్ పొజిటివ్ ఉంటే ఇది ఇక్కడ వరకు రాకపోవు. సో లెట్స్ ఎండ్ దిస్. I want to break up. So please try to move on. ఏం లే, చిన్న లొల్లి, ఇష్టమంట, వెనక పడుతుంది. మీతో చూసేసరికి కొంచెం లో అయింది. మీకు తెలిసిందే కదా అమ్మాయిల గురించి. సారీ అండి. అదంతా కాదు కానీ ఎటైనా వెళ్ళి చిల్ అవుదాం కదా. పద వెళ్దాం, వెళ్ళాల్సిందే. ఎప్పుడు చాయ్కి తప్ప ఎక్కడికి తీసుకెళ్ళావు? ఇవాళ ఇక్కడికి పట్టుకొచ్చావు? అదా, దానికి ఒక రీజన్ ఉందిలే. అబ్బో, గర్ల్ ఫ్రెండ్ కానీ సెట్ అయిందా ఏంటి? అది కాదు, అంటే ఇవాళ నాకు ప్రమోషన్ వచ్చిందన్నమాట. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అక్కడ బ్యాంగిల్స్ ఉన్నాయి అనుకుంటా. ఏ కొనిస్తావా? అందుకే కదా చెప్పింది. చాయ్ తాగుతామా? వద్దు వద్దు. మరి ఎక్కడికి వెళ్దాం చెప్పు. పోనీ క్యాఫేకి వెళ్దామా? ఏమైంది ఆగిపోయావు? వాడేనా ఎక్స్? ఇన్ని రోజులు వాడినితో ఆడుకున్నాడు కదా, ఇప్పుడు మనం వాడితో ఆడుకున్నాం.
నువ్వు ఆర్డర్ చేస్తా ఉండు, నేను ఇప్పుడే వస్తాను, నాకు కాల్ వస్తుంది. నువ్వు మెనూ చూడంతా. సరే. సారీ, ఎవరు మీరు? ఇంకేంట్రా సంగతులు? గుర్తుంది, చెప్పరా. మన ఫ్రెండ్ గాడు ఉన్నాడుగా, పంచిగాడు సీనిగాడు, ఆడి పెళ్ళంట. ఆడు నాకు చెప్పాడు, నీకు కూడా చెప్తా అన్నాడు. సరేనా, రాకపోతే ఏడుస్తాడు ఎవవాడు. వస్తారా, తప్పకుండా వస్తా. అమ్మ నాన్నలు చూసి కూడా చాలా రోజులైంది. వస్తా, చూస్తా. సరేరా, నేను మళ్ళీ కాల్ చేస్తా. బయటకు వచ్చా చేస్తా. ఓకేరా. సారీ, అయిందేదో అయింది, వదిలేవచ్చు కదా. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా? హాయ్ బ్రో. ఎందుకన్నా ఇబ్బంది పెడతావు తన్ని? ఎందుకు మళ్ళీ? ఓ, మళ్ళీ ఇంకొన్ని పట్టినావా? ఛీ, వీడితో మనకేంటి, వెళ్దాం పదా. ఓకే అన్నా, ఈ జీవితంలో మనకు జరిగే పరిచయాలన్నీ ప్రేమగా మారాలంటే సగం పరిచయాలు ఇంకా పరిచయాలుగానే మిగిలిపోయేవి. ఇంతకీ వాడికి ఏం చెప్పావు? అదా, ఈసారి అబ్బాయిలను కాకుండా అమ్మాయిలను నేర్పిమని చెప్పాలి. రేపు ఏంటి ప్లాన్స్ మరి? చూడాలి, అదేదో బాగున్నట్టుంది కదా. కొత్త ఊరు, కొత్త మనుషులు, కొత్త జీవితం. ఈ నగరం నాకు చాలా నేర్పించింది. కానీ అన్నిటికన్నా గొప్పగా ఇచ్చింది మాత్రం ఒక పరిచయం. పేరు పెట్టలేని, అర్థం చెప్పలేని, కానీ మర్చిపోలేని ఒక బంధం. ఇన్ని ప్రేమ కథలున్న ఈ నగరంలో ఏ ప్రేమ లేని ఒక ప్రేమ కథే ఈ పరిచయం.